మోసాలు చేస్తారు, భయంకరమైన మోసాలు చేస్తారు. ఎట్లా ఉంటాయి మోసాలు? ఇప్పుడు దుబ్బాకలక ఎలక్షన్ జరుగుతాయి. ఎంత బ్రహ్మాండంగా ఉన్నాం, అంత బ్రహ్మాండంగా ఉన్నాం. చూస్తారు మీరు, 4 రోజులే చూస్తారు. ఎటువంటి ఘోరాతి ఘోరమైన అబద్ధాలు మాట్లాడతారంటే, బీజేపీ పార్టీ దేశాన్ని పరిపాలించే పార్టీ. మన రాష్ట్రంలో నేను ఉదాహరణకు చెప్తున్నా, దయచేసి ఇవన్నీ. ఇలా బీజేపీ దేశాన్ని పరిపాలించే పార్టీ. మన రాష్ట్రంలో మనం ఇచ్చే పెన్షన్లు 38,64,751 మందికి మనం పెన్షన్ ఇస్తాం. అన్ని రకాల పెన్షన్లు కలిపి మనం ఇచ్చేది 2,016 రూపాయలు ఇస్తాం. మీ అందరికి తెలుసా విషయం? మీ యొక్క ప్రతి ఒక్క ఊరికి సంవత్సరానికి లక్షలాది రూపాయలు వస్తున్నాయి. 5 లక్షలు, 7 లక్షలు, 8 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు అయితే ఊళ్ళు కూడా ఉన్నాయి. టెన్షన్గా నెల తప్పకుండా వస్తాయి. దరఖాస్తు లేదు, దఫ్తర్ లేదు, పైరవి లేదు, బాజాప్తా పోస్ట్ ఆఫీసులకు వస్తాయి. వస్తున్నాయి కదా? వినబడతలేదు? అన్ని గ్రామాలు వస్తున్నాయి కదా? దీనిలో కేంద్రాన్ని పరిపాలించే పార్టీ ఈ 38 లక్షలలో 38,64,000 మందికి మనం పెన్షన్ ఇస్తే, దీనిలో కేంద్రం ఇస్తుంది కొందరికి. ఎంతమందికి? 6,95,000. గుండుగు తాకుడు కూడా 7 లక్షల మందికి ఇస్తుంది. 38 లక్షల మందికి మనం పెన్షన్ ఇస్తే వాళ్ళు ఇచ్చేది ఓన్లీ 700 మందికే, 7 లక్షల మందికే. ఎంత ఇస్తారు? మనిషికి 200 రూపాయలు ఇస్తారు. మొత్తం కలిసి సంవత్సరానికి ఎంత? పేదలకు, వృద్ధులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు, బీడీ కార్మికులకు, ఇంకా అనేక రకాల ఫైలేరియా వ్యాధిగ్రస్తులకు, అనేక మంది వృత్తి పని వాళ్ళకు మనం ఇచ్చే పెన్షన్ 38 లక్షల మందికి ఇస్తాం. మనం ఇచ్చేది 2,016. ఆయనలో వాళ్ళు కలిపేది 200 రూపాయలు ఓన్లీ 7 లక్షల మందికే. మిగిలిన 31 లక్షకి మనమే ఇచ్చుకుంటాం. మనం పెట్టే ఖర్చు సంవత్సరానికి దగ్గర 10 నుంచి 11,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం పెట్టేది. కేంద్రంలో ఉన్న గవర్నమెంట్ ఇచ్చేది కేవలం 105 కోట్లు. దానికి ఏం చెప్తారు? కేంద్రమే ఇస్తుంది, 1,600 రూపాయలు మేమే ఇస్తున్నాం. కేసీఆర్ అబద్ధాలు చెప్తున్నాడు. మీకు ఇంత పచ్చబద్ధాలు మాట్లాడుతున్నా ఇంత దిగదారిపోయి బతుకుడేందుకు నాకు అర్థం కాదు. ఇప్పుడు ఎవడ రుజువు చేస్తాడా? ఒక్కటే నిమిషంలో ఇప్పుడు నేను చెప్పే ఇది. ఎందుకంటే ఈ డబ్బు ఎట్లుంటుంది మీకు తెలియాలని నేను చెప్తా ఉన్నా. ఈ డబ్బు ఎట్లుంటుందండి? 10,000, 11,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడితే దీని లెక్కలు తీసుకోవడం కూడా ఉంటాడు. దాని పేరు కాగ్, కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అని కూడా ఉంటాడు. అన్ని ప్రభుత్వాలు పెట్టే ఖర్చులను లెక్క తీసి వాళ్ళు పబ్లిష్ చేస్తారు అధికారికంగా. నేను చెప్పే రికార్డ్ అంతా అక్కడ ఉంది. ఇప్పుడు ప్రతి సంవత్సరం వాళ్ళు పబ్లిష్ చేస్తారు. నేను చెప్పేది ఒకవేళ అబద్ధమే అయితే, ఎవడన్నా మగవాడు రుజువు చేస్తే ఒక్కటే నిమిషంలో ముఖ్యమంత్రి పదవి రాజీనామా చేసి ఇంటికి పోతాను. మరి చెప్పే దరిద్రుల గతి ఏందన్నట్టు ఇట్లుంటాయి మెరమెచ్చకాలు. ఇంత ఘోరమైనటువంటి మోసాలు చేస్తారు. వాళ్ళకి కావాలి ఓటు అంతే, మనిషి కాదు. వాళ్ళ స్కీమ్లలో మనిషి లేడు, జీవితం లేదు, గుండెల తడి లేదు, హృదయంలో నిజమైన ప్రేమ లేదు. కావాలి ఓటు అంతే.